నమస్కారం ఎస్చాల న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలవుతున్నారని, లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుల్లో కూరుకుపోయిన చిన్న వ్యాపారులు సామాన్యులకు అందకుండా చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. వచ్చే లాభాలు తక్కువగా ఉన్నాయి. వాటిలోనే షాప్ అద్దెలు, పనిచేసే వర్కర్లకు జీతాలు, కరెంటు బిల్లులు కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని గ్రహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్ యజమానులందరూ ఒక తాటి మీదకు వచ్చి ఈ బంద్ను ప్రకటించడం జరిగిందని ఖమ్మం పట్టణ చికెన్ సెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. కార్యాలయం గేట్లు మూసివేసి లోపల పలు రికార్డుల్ని పరిశీలించిన అధికారులు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన రికార్డుల్ని తనిఖీ చేశారు. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం సత్తుపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కున్న పురపాలక ఆఫీస్ దగ్గర ఉన్నాం. కొంచెం ఈ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని వెరిఫై చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం మా ఏసీబీ టీం ఖమ్మం ఏసీబీ టీం దగ్గరికి రావడం జరిగింది. లోపల కమిషనర్ గారు కూడా ఉన్నారు, అన్ని శాఖల సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అందరూ ఉన్నారు. అన్ని రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తారు. మాకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదని. ఇప్పటివరకు మాకు కూడా కొంత జరిగింది ఏంటంటే ట్యాక్సెస్ ప్రాపర్గా కలెక్షన్ లేదు, రెగ్యులేషన్ ఇది కూడా సిస్టమ్ కూడా ఇంకా సరిగా లేదు. దీనివల్ల చాలా రెవెన్యూ కూడా రావాల్సింది గవర్నమెంట్. తర్వాత సిబ్బంది కూడా కొంతమంది గైర్ హాజరుగా ఉన్నారు. వాళ్ళ పనితీరు మీద కూడా అసెస్ చేస్తున్నారు. అంతా ఎవరైనా వేసి ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ కూడా పర్సనల్గా వాళ్ళతో ఎంక్వైరీ చేస్తాను. ఇప్పటివరకు అయితే అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మేము గవర్నమెంట్కి నివేదిక ఇస్తాం. ఇది మా గౌరవ డీజీ మేడం గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేస్తాం. ఏసీబీ ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళ ఇల్లు రైడ్ చేయడం ఫార్మాలిటీ. అది ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ కూడా హౌస్ సెర్చ్ కూడా కండక్ట్ చేశారు. ఇల్లు వచ్చారు, వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి చెప్తాం. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాం. సార్ మీరు ఉన్నారు మేము వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినట్టున్నారు. ఆయన కూడా రమ్మన్నాం, వస్తున్నారు. ఖచ్చితంగా మేము అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం ఏ సిబ్బంది ఈరోజు డ్యూటీలకు హాజరయ్యారు, ఎవరు లేరు, ఎవరు కొంతమంది ట్యాక్స్ కలెక్షన్స్ కూడా వెళ్ళామని చెప్తున్నారు. మేము వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో మేము మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళతో కొన్ని. ఎందుకంటే వాళ్ళు కొన్ని సబ్జెక్టులు వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుంది కాబట్టి ఆ సబ్జెక్టు. అదొకటి. లోపల ఉన్న సిబ్బంది వరకు అన్ని రికార్డ్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఇప్పటివరకు మాకు దొరికిన ఇర్రెగ్యులారిటీస్ ఇదే చూస్తున్నాం. ఆయన ఉంటే బాగుండేది, ఉంటే ఆయనతో కూడా డిస్కస్ చేసి క్లారిఫికేషన్ తీసుకుంటాం. లేదు, కమిషనర్ గారు ఫార్మల్ చెక్ చేస్తాం. అది ఏసీబీ ఎక్కడైనా కానీ ఏదైనా రైడ్ చేసినప్పుడు కన్సర్న్ హెచ్ఓడి ఇల్లు ఫార్మల్గా చెక్ చేస్తుంది. అది ఇది డ్యూ కోర్స్, అది నార్మల్గా రొటీన్గా జరిగిపోయింది. ట్యాక్స్ ఇబ్బంది అంటే కలెక్షన్ ఇప్పుడు మనకు టార్గెట్ మీకు తెలియదు ఏముంది, ప్రాపర్టీ ట్యాక్స్. ఇప్పుడు జనరల్గా మనకి మున్సిపాలిటీకి ఆదాయమే ప్రాపర్టీ ట్యాక్స్ గురించి, ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత వాటర్ యూసేజ్ బిల్స్, ఇవన్నీ మనం ప్రాపర్గా కలెక్ట్ చేస్తే అటు గవర్నమెంట్ కానీ నెక్స్ట్ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ ఈ అమౌంట్ ఉపయోగిస్తారు. వాటిలో కొంచెం స్లో ఉంది, అది వెరిఫై చేస్తారు. స్లో ఉందా, అవినీతి జరిగింది? అవినీతి కాదు, స్లో ఉంది. అంటే రావాల్సిన కలెక్షన్ స్లో ఉంది, అది వెరిఫై చేస్తారు. అది ఇంకా దాని పూర్తి ఇంకా ఫిగర్. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా వాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని గతంలో నటుడు మోహన్ బాబు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు టెస్టులు చేయించుకుని ఎంపీగా కొనసాగారని, తను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని, తన రిపోర్టు కూడా ప్రజల ముందు పెట్టానని తెలిపారు. అలాగనే మీరు కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు ప్రజల ముందు పెట్టాలని హీరో మంచు విష్ణుని డిమాండ్ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.
మహబూబ్నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా వాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు. అయితే సినీ నటుడు మంచు విష్ణు ట్విట్టర్లో, ఫేస్బుక్ లో స్పందించడం కాదని, సినీ నటులు కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు ప్రజల ముందు పెట్టాలని, నీకు వీలైతే నీ సోదరుడు మంచు మనోజ్ ను డ్రగ్స్ పరీక్షలు చేయించు అని ఎమ్మెల్యే మంచు విష్ణుని డిమాండ్ చేశారు. తాను ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయడం లేదని, ఏ సినిమా విడుదలైనా సరే సినిమా స్టార్ట్ అయ్యే ముందు వచ్చే మద్యపానం, ధూమపానం వంటి ప్రకటనలు ఆగై తాము కూడా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని ప్రకటనలు ఇవ్వండి అని, అప్పుడు వచ్చి తనతో మాట్లాడండి అని ఆయన సవాల్ విసిరారు. రాజ్యసభ ఎంపీ చేసిండు, ఏం టెస్టులు చేసుకొని రాజ్యసభ ఎంపీ అయ్యింది అని అడుగుతున్నాను. ఇదే కాకుండా నేను ఏమన్నాను, ఆదర్శంగా ఉండాలి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, స్పోర్ట్స్ మెన్ ఒలింపిక్స్కి పోతే కూడా స్పోర్ట్స్ మెన్స్కి వాళ్ళకి అందరూ టెస్టులు చేస్తారు. వాళ్ళు పాపం టెస్టులు చేయించుకున్న తర్వాతనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. నేను ఒక ఎమ్మెల్యేగా, జడ్చెర్ల ఎమ్మెల్యేగా నేను టెస్ట్ చేసుకొని నా రిపోర్ట్ ముందు పెట్టిన. మీరు రిపోర్ట్ ముందు పెట్టి మాట్లాడండి. రిపోర్ట్ ముందు పెట్టకుండా నువ్వు చేసుకుంటావా, నేను చేసుకున్నా, సరే ఏం టెస్ట్ చేసుకోవాలి చెప్పండి. రాజకీయ నాయకుడుగా ఏ టెస్ట్ చేసుకోవాలో రాయి. ఆ టెస్ట్ మేము చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వేమన్నావు, మేము అందరం టెస్ట్ సిద్ధంగా ఉన్నామన్నారు. ముందు టెస్ట్ చేసుకొని రిపోర్ట్లు పెట్టండి పబ్లిక్లా. రిపోర్ట్లు పెట్టకుండా మీరు చేస్తే మేము చేస్తామని ఏంది? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా నేను టెస్ట్ చేసుకొని నేను చూపించినాను. మరి నువ్వు టెస్ట్ చేపిస్తా అంటున్నావు. నీ తమ్ముని టెస్టే నువ్వు చేపించలేవు. నువ్వు మాట్లాడుతున్నావు. మీ నాయన పెద్ద పాపం మోహన్ బాబు గారు రాజ్యసభ ఎంపీగా చేసినారు. ఆ రోజు ఏం టెస్టులు చేసుకున్నారో చెప్పండి. మేము రెడీ. నేను చేసుకున్న తర్వాతనే మాట్లాడినాను. మీరు చేసుకోకుండానే మీరు వస్తారా, మేము వస్తాం. నేనేమంటున్నాను, ఎవరిని పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఆదర్శంగా మనం ఉండాలి. టెస్ట్ చేసుకొని మనం డొమైన్లో పెట్టాలి, పబ్లిక్ డొమైన్లో. ప్రతి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్ పోతే స్టార్టింగ్లో ఏం యాడ్స్ వస్తాయి? మద్యపానము, లేకుంటే సిగరెట్లు కావద్దు అని చెప్పి వస్తుంది. అట్లనే మీరందరూ కూడా ఆ యాడ్లనే మీరు కూడా పెట్టండి. మేము ఎవరైనా తీసుకుంటలేమని చెప్పేసి. నేను రెడీ ఉన్నాను కదా చేయించుకునే దానికి. నేను చేయించుకున్నాను కదా, నేను చేయించుకొని మాట్లాడినా. మీరు చేయించుకోకుండా ఏదో ట్విట్టర్లోనో ఫేస్బుక్లో పెడితే. చికెన్ సెంటర్ యజమానులకు, కార్పొరేట్ సంస్థలకు మధ్య ధరల వ్యత్యాసంతో తమకు న్యాయం చేయాలని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్లు బంద్ కావడంతో చికెన్ ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణంలో పలు చికెన్ సెంటర్ల వ్యాపారస్తులు తమ దుకాణాలను బంద్ చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మీడియాతో మాట్లాడారు. చికెన్ సెంటర్ల వ్యాపారస్తులకి సైతం మొదట్లో కమిషన్లు ఇచ్చిన సంస్థలు ఇప్పటికీ పాత ధరల ప్రకారం కమిషన్లు ఇస్తున్నారని, కానీ గ్యాస్, దుకాణం, కరెంటు తదితర ఛార్జీలు పెరగడంతో పాటు ఒక్క వర్కర్కు రోజుకి 800 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. చికెన్ సెంటర్ అది టౌన్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను నేను. అయితే ఇంతకుముందు కార్పొరేట్ సంస్థలు అనేటివి ఏవి లేకుండే. లేనప్పుడు మా చికెన్ సెంటర్లో అంతా మా సొంతంగా తెచ్చుకొని అమ్ముకొని మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళంతా కంపెనీలన్నీ ఏకమయ్యి వాళ్ళు ఒక సంస్థలాగా ఏర్పడినాక ఇప్పుడు రంగరంగ ఏం చేసినారంటే ఫార్మర్ని అనగదొక్కేసినారు. వాళ్ళు ఫస్ట్ ఇంట్రిగేషన్ అవి అని ఫార్మర్ కొద్దిగా ఆశ చూపించి చేసుకున్నారు. తర్వాత వాళ్ళని అనగదొక్కినారు. ఇప్పుడు మా చికెన్ సెంటర్లోనే అనగదొక్కుతున్నారు. ఇంతకుముందే పేపర్ కొద్ది తక్కువ మార్జిన్ అని తెచ్చుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏం చేసినా మార్జిన్ అనేది అసలుకే తీసేసినారు. ఇప్పుడు అసలుకే తీసేయడం కారణం ఏమిటంటే ఈ చిన్న చికెన్ సెంటర్లు అందరూ వెళ్ళిపోయినాక వాళ్ళ సంస్థలు మాత్రమే వస్తాయి, కంపెనీ సంస్థలు మాత్రం వస్తాయి. వచ్చినాక పెద్ద కార్పొరేట్ షాప్లో ఏర్పడి వాళ్ళు సొంతంగా వ్యవహారం చేసుకోవడానికి మా చిన్న లాంటి వాళ్ళని తొక్కేయడానికి చూస్తున్నారు. మాకు ఇంతకుముందు మార్జిన్ ఎలాగ ఇస్తున్నారో ఇప్పుడు కూడా అదే మార్జిన్ ఇవ్వాలని అందరం డిమాండ్ చేస్తున్నాం. టౌన్ మొత్తం కూడా స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. బంద్ చేసినా మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా బంద్ నడుస్తుంది. ఇదే రకంగా ఎన్ని రోజులు బంద్ అవుతుంది అనేది ఈరోజు సాయంత్రం కల్లా మా తెలంగాణ యూనియన్ వాళ్ళు నిర్ణయిస్తే వాళ్ళ దాన్ని బట్టి మేము తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తెలుస్తున్నారు ఇప్పుడు ఇంకా రోజుకు ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 4-5 షాపులు ఉన్నవి. ఎందుకు అవుతుందంటే మాకు మార్జిన్ తక్కువ ఇస్తే ఆ షాపులన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్లు. అయితే మేమందరం తక్కువలేము వాళ్ళు ఇచ్చే రేట్లకు కానీ వాళ్ళకి అత్యాచారం చేసేదానికి. అందుకని వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి వీళ్ళు చికెన్ సెంటర్లో అనగదొక్కితే ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు ఏం మాత్రం ఇన్కమ్ లేకుండా మమ్మల్ని రోడ్ పాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి? 70 షాపులు ఉన్నాయి. షాపులు లేనట్టు 5 ఉన్నాయి. వాళ్ళకు కూడా మేము అందరం చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా మాతో పాటు బంద్ చేయడం, దౌర్జన్యంగా బంద్ చేపిస్తున్నాం. మేము కూడా పెట్టిన స్కేల్ ప్రకారంగా మాకు మార్జిన్ ఇస్తుంది. అప్పుడు వర్కర్ 200లకు దొరికేది. షాప్ రెంట్ 1000-2000 ఉండేది. అడ్వాన్స్ 10,000-20,000 ఉండేది. గ్యాస్ 500 ఉండేది. కరెంట్ బిల్ 100-200 వచ్చేది. ఇప్పుడు మాకు అన్నీ పెరిగిపోయినాయి. ఆయాలటి లాభంతో నడిచింది, కానీ ఇవాళ లాభాన్ని నడుస్తలేదు. ఇవాళ వర్కర్ 800 అయిండు, షాప్ కిరాయి 15,000 అయింది, వర్కర్ గ్యాస్ 1000 రూపాయలు అయింది.
కిరాయిలు 10,000 20,000 అయినాయి. ఇవన్నీ పెరిగిపోయినాయి. మాకు వచ్చే మార్జిన్ మాత్రం అదే 2,002 2,003 స్కేల్ ప్రకారం ఇస్తారు. మా మార్జిన్ పెంచాలని మాకు వెళ్తలేదు, మాకు గిట్టుబాటు అవుతలేదు. మాకు కోలంకే మాకు వర్కర్ల లేబర్ ఛార్జు, కరెంటు ఛార్జీలు వెళ్తలేవు, షాప్ కిరాయిలు వెళ్తలేవు. మాకు మార్జిన్ పెంచాలని చెప్పి మేము దక్షిణాది అమరనాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమిని లింగమయ్యను దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి సలేశ్వరం జాతర ప్రారంభమై 3 రోజుల పాటు కొనసాగనుంది. అంటే 1 నుంచి 3వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారిని దర్శించుకునే అనుమతిని ఇవ్వనున్నారు. దర్శనానికి వెళ్లే ముందు వస్తున్నాం లింగమయ్య అని, తిరిగి వెళ్లే సమయంలో వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ దారి పొడవున నామస్మరణ మారుమ్రోగనుంది. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ సలేశ్వరం జాతర చాలా బాగుంది. నేచర్ చాలా బాగుంది. అసలు వాటర్ ఫాల్స్ అన్నీ ఎంతో బాగున్నాయి. మీరు కోరుకున్న కోరికలు కూడా పక్క తీరుతాయి. నీటిలో ముంగి లింగమయ్య స్వామిని దర్శించాలి. చాలా ఆనందంగా అనిపించింది. 5 ఎత్తుల కొండల మీద నడుచుకుంటూ వెళ్ళడం మాకు చాలా నచ్చింది. ఆదివాసీ చెంచాయిక జిల్లా అధ్యక్షుని పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు నల్లమల ప్రాంతంలో సలేశ్వరం జాతర చెంచులం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాము. దీన్ని మరో తెలంగాణ అమరనాథ్ యాత్రగా భక్తులు వర్ణిస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం మంచిగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వాలు కూడా మంచి ఏర్పాట్లు చేశారు, అనేక వసతులు కల్పించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం జనం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సలేశ్వర లింగమయ్యకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఇది పిలిస్తే పలికే దైవంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ పూర్వం కూడా ఈ కొండలోయల మధ్య భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాను లింగమయ్య అంటే రాని అని చెప్పి మనకు రీసౌండ్ ఇచ్చాడు వచ్చేదని చెప్పి భక్తులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా జాతర అయిపోయినాక పోయేటప్పుడు వెళ్ళొస్తాను లింగమయ్య అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి ఆ కొండలకెళ్ళి దొరలు ఇంపించని చెప్పి మా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది చెంచులే ఇక్కడ మొత్తం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో నియమనిష్టలతోటి వారం రోజుల పాటు ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. ప్రభుత్వం కూడా ఇది చెంచులు ఈ జాతర మీద ఆధారపడి ఆర్థికంగా కొంచెం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుకుంటున్నాము. జాతరను ఇప్పుడు 3 రోజులు నిర్వహించడానికి మాత్రమే అటవీ శాఖ అధికారులు అనుమతిస్తున్నారు. దయచేసి 7 రోజులు నిర్వహించే అవకాశం కల్పిస్తే చెంచులకు కూడా కొద్దిగా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ ఇయర్ సలేశ్వరం జాతర వచ్చినట్టు ఈ ఇయర్ కూడా April 1 నుంచి 3 వరకు మనము జాతర జరుపుకోవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో రీసెంట్గా అయిన డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మేము ఇదే సలేశ్వరం అనేది కోర్ ఏరియా ఆఫ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో రావడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ బేసిస్ మీద మనం దాన్ని అలో చేస్తాము. సో ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలా దాన్ని జాతరని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్లో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మేము చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ PCF మేడం గారికి లెటర్ రాసాము. సో అందులో మేజర్గా అప్రూవల్ రావాల్సి ఉంది. సో మేజర్గా ఏంటంటే అది మనకు తెలిసిందే అమరాబాద్ టైగర్ రిజర్వ్లో టైగర్ సైటింగ్ ఎక్కువైపోతుంది, టైగర్ పాపులేషన్ ఎక్కువైంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజ్ వైల్డ్ యానిమల్స్ నైట్ టైంలో చాలా తిరుగుతాయి కాబట్టి సో ఈ జాతరని 1st, 2nd, 3rd రోజు జరుపుకుంటాము. అండ్ బిట్వీన్ ద టైమింగ్స్ ఆఫ్ మార్నింగ్ 6 AM to ఈవినింగ్ 7 PM. సో స్ట్రిక్ట్గా అది ఫాలో చేస్తారు. బికాస్ దట్ ఈస్ ఆల్సో టు ఎన్ష్యూర్ పీపుల్కి ఏం అటాక్ అవ్వకుండా. అండ్ దెన్ నైట్ వైల్డ్ బోర్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అది వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా అట్లా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ స్ట్రిక్ట్లీ మనకి అక్కడ అడ్వైజరీస్ ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే వస్తారో క్లియర్గా చెప్తాము. దట్ ఫైర్ కానీ ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ జరగకుండా ఏమన్నా డెసిగ్నేటెడ్ రూట్స్లోనే వెళ్ళాలి.
సో ఆ రూట్స్ కూడా వైలేట్ అయినా కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రాపర్గా ఈసారి యాజ్ లాస్ట్ టైం కూడా జరిగినట్టు వాలంటీర్స్ని పెట్టుకొని ఓవరాల్ పీపుల్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ పెట్టుకొని ఈసారి మేము టీమ్స్ చేసి యాజ్ ఏ లాస్ట్ టైం కోఆర్డినేషన్ జరిగింది. ఈసారి కూడా విత్ ప్రాపర్గా పోలీస్ అండ్ ఫారెస్ట్ టీమ్స్ ఒకటే టీంలో ఉండేలాగా ప్లాన్ చేసి అండ్ ఫరాబాద్ గేట్ దగ్గర, పుల్లైపల్లి బేస్ క్యాంప్ ప్లేస్లో, రాంపూర్ పెంట దగ్గర అక్కడ ఒక పార్టీస్ పెడతాము. వేర్ టు గైడ్ పీపుల్ ఎలా వెళ్ళాలి, ఏంటి, ఏమన్నా క్విక్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా వీలయ్యేటట్టుగా ఫారెస్ట్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. ఈవెన్ ఫైర్ స్టాఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ కోసం. అండ్ అదే స్పెషల్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 7 వరకే 3 days అలో చేయడం జరుగుతుంది. వసతుల గురించి మొన్న మీటింగ్లో కలెక్టర్ సార్తో డిసైడ్ చేసాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రోడ్స్, బికాజ్ అది ఇట్ కమ్స్ ఇన్ ద ఫారెస్ట్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి అక్కడ చాలా రోడ్స్ సరిగ్గా లేవు. సో ఆ రోడ్స్ ప్రాపర్గా వేయించి ఈజీ మూవ్మెంట్ అయ్యేలాగా, అండ్ ఈజీ మూవ్మెంట్ అయితే ఆటోమేటిక్గా కంజెషన్ కూడా మనకు ఉండదు. సో అది చేసి దెన్ ఒక టోయింగ్ మెషిన్, ఏమైనా బ్రష్ బ్రేక్ డౌన్ అయినా, వెహికల్స్ బ్రేక్ డౌన్ అయినా ఈజీగా ఫాస్ట్గా క్లియర్ చేయడానికి జేసీబీలు అవన్నీ పెట్టడం జరుగుతుంది. అండ్ దెన్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఐటీడీఏ పిఓ నుంచి మన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, సోలార్ బోర్వెల్ పెట్టి అది కూడా జరుగుతుంది. అండ్ దెన్ మన రోప్స్ కూడా ఈజీగా అక్కడ కింద కట్టడానికి మన ఈసారి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్విమ్మింగ్ జాకెట్స్, ఇంకా వాళ్ళ స్టాఫ్ స్విమ్మర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళంతా కింద ఉంటారు. అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెడతారు. రాంపూర్ పెంట దగ్గర ఒకటి ఉంటుంది మెడికల్ క్యాంప్. ఈవెన్ అండ్ ఎస్పీ సార్ కూడా రీసెంట్గా చెప్పారు దట్ ఒక బేసిక్ స్క్రీనింగ్ జరిగి వాళ్ళకి ముందే ఇట్లా ఉంటుంది ట్రెక్ అని ఒక అడ్వైజరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి కొంచెం కాషియస్గా చెప్తాము దట్ అవాయిడ్ చేయండి అట్ ఆల్ కాస్ట్ అని. అండ్ దెన్ మెడికల్ క్యాంప్స్ అదొకటి పెట్టుకున్నాం. దెన్ వాకీ టాకీస్ నుంచి కూడా ప్రాపర్గా టు ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది కమ్యూనికేషన్ అయ్యేలాగా ఏర్పాటు చేయాలని ఉంది. అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఫరాబాద్ గేట్ దగ్గర పెట్టుకుందామని ఎస్పీ సార్ అండ్ మేము డిసైడ్ చేసుకున్నాము. అండ్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్, మెడికల్ క్యాంప్స్ అదొకటి ఫిక్స్ చేసాము. అండ్ దెన్ ప్లాస్టిక్ అయితే స్ట్రిక్ట్గా బ్యాన్, 1 liter వాటర్ బాటిల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఈవెన్ పబ్లిక్ కానీ వైల్డ్ లైఫ్ కానీ ఒక 4-5 థింగ్స్ ఉన్నాయి. మూవ్మెంట్ అనేది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకే ఉంటుంది. 3 days, April 1st, 2nd, 3rd. అండ్ దెన్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అలో చేయొద్దు అని డిసైడ్ చేసుకున్నాము. అండ్ దెన్ అక్కడ ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ క్యాంప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బేసిక్ స్క్రీనింగ్ కూడా ఒకటి చేస్తారు. అండ్ దెన్ ప్లాస్టిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొన్ని ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేస్తున్నాం ఈసారి. 1 liter బాటిల్స్ అలో చేయొద్దు అని చెప్పేసి. అండ్ దెన్ 2 liter బాటిల్స్ కెన్ బి యూజ్డ్ అండ్ దట్ ఈస్ ఆల్సో ఈజీ టు క్యారీ. అండ్ రెగ్యులేటర్ ఈసారి మేము డ్రోన్స్తో కూడా మానిటర్ చేయాలని చెప్పేసి డ్రోన్స్ మానిటరింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రోప్స్ కానీ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కానీ అవన్నీ రెడీగా ఉన్నాయి. సో అవన్నీ చేస్తాము. ఈ ట్రెక్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి పీపుల్ అందరూ ఫోకస్గా కొంచెం హెల్త్ కాన్షియస్ పెట్టుకొని చేయాలి. అండ్ ఆల్సో మన ఫారెస్ట్లో మూవ్ అవుతున్నప్పుడు బీడీలు తాగి అక్కడ వదిలేయడం కానీ, ఫైర్ పెట్టడం కానీ వండుకోవడానికి, అండ్ దెన్ ఏమన్నా ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇంకేమన్నా ఎనీథింగ్ యాంటీ సోషల్గా ఏమైనా చేయడం, అసాంఘికంగా ఏమైనా చేస్తే కానీ స్ట్రిక్ట్గా యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.